విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూవీసీ నిర్ణయాల కుట్రపూరితంగా భయాందోళనకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్గా మారిన ఓయూవీసీ రవీంద్ర యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకేట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెలిసిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ నీకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం కానీ, విద్యార్థి సమస్యల పట్ల కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి కానీ ఒకరోజు నీ మంత్రివర్గంతో కానీ, సంబంధిత అధికారులతో కానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ కానీ ఎలాంటి చర్చలు జరపాలనేటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు. అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థులపైన కక్ష కట్టిన నువ్వు దశాబ్దాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నాడు. ఆనాడు ఉస్మానియా విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్లో వస్తే చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకొని నియామకాలు జరుపుకు చేసిన చరిత్ర నీది. కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగుల ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్ళీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజలందరం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాము. అలాగే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చర్చిద్దాము. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని నియామకాలు చేసావు, ఎన్ని నిధులు కేటాయించావు యూనివర్సిటీలకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ, రండి మీ కుటుంబం కానీ మీరు కానీ ఎప్పుడైనా రావచ్చు అని సవాలు ఇస్తాము. నీ చెంచాలుగా ఉన్న బాల్క సుమన్ కావచ్చు, గారి కిషోర్ కావచ్చు, ఈ విద్యార్థులు ఉన్న వాళ్ళు ఏనాడు కూడా మాట్లాడకుండా ఈ రోజు విద్యార్థి సమస్యలు, ఉస్మానియా సమస్యలు గుర్తుకొస్తున్నాయి అంటాం. ఇప్పటి కూడా మీకు సాధారణంగా ఆహ్వానిస్తాం. ఇదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద మనందరం చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కేసీఆర్ గారు మీ కళ్ళవల్లి మాటలు, నైవంతిక మాటలు ఈ తెలంగాణ సమాజం మారదు. ఇప్పటికైనా మారి ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ, తెలంగాణ అమరవీర స్థూపమైన గన్పార్ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి ప్రతిపక్షంగా ఈ ప్రజాప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తూ మీరు ఉండాలని మేము కోరుతా ఉన్నాం.